యజ్ఞాంగం కథితాగావ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞ నమర్తేతు కథంచన. అసలు గోవుయే యజ్ఞస్వరూపం. గోవు లేనినాడు యజ్ఞం జరిగే అవకాశమే లేదు. అంత గొప్పదైన గోవుకి నమస్కారం చేస్తే, ప్రదక్షిణం చేస్తే దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టే, భూమికంతటికీ ప్రదక్షిణం చేసినట్టే. అంత గొప్పది గోవు. విచిత్రమైన విషయం ఏమిటంటే, మహాభారతం అనుశాసనిక పర్వం చదివితే ఒక గొప్ప విషయం కనబడుతుంది. సమస్త దేవతలు గోవు యందు నిలవై ఉన్నారు. ఒకప్పుడు లక్ష్మీదేవి గోశాలకు వచ్చి గోవుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, ఇంతమంది దేవతలు మీలో కొలువై ఉన్నారు, నేను మాత్రం మీలో లేను, కాబట్టి నేను కూడా మీలో ఉండడానికి నాకు అవకాశం కల్పించండి అని అడిగింది. అడిగితే అక్కడ ఉన్న